నమామ్యహం గురునిత్యం సర్వవేదాంతపారకం సూర్యశ్రీవేంకటాక్షించలోకకళ్యాణకారకం మద్రక్షణైకదీక్షశ్రీవైదేహి రామభద్రయో పదద్వయి ప్రవచనే వాచస్పత్యం ప్రయచ్చతు. అస్మద్గురుభ్యో నమః. కౌసల్యాదేవి ఆశీర్వచనంలో భగవద్బంధువులరా ఇంకొక మాట ఉంది. రామచంద్ర, నీకు దేవతలంతా కూడా పక్కనే ఉంటారు, రకరకాలుగా రక్షిస్తారు. నీ ప్రయత్నంతో కాదు, నిన్ను అనుగ్రహించడానికి నీకు శరణాగతి చేసిన ఋషులు కూడా వాళ్ళ శక్తులు నీకు ఇస్తారు. ప్రణో యచ్చతు అర్యమా ప్రభగ ప్రభృహస్పతి ప్రదేవ ప్ర ఉత సూనృత రాయో దేవి దదాతు నః. అర్యముడు, భగుడు, బృహస్పతి, ఇతర దేవతలు, సూనృత రాయ దేవి అంటే వారందరూ కూడా ఆయా దేవతలతో కూడి ఉండి సత్యస్వరూపం కూడా తప్పకుండా దదాతు నః రాయ దేవి, ప్రకాశించేలాంటి కాంతిని, అలాంటి సంపద ఇచ్చుగాక అంటూ ఆశీర్వచనం. అంతేకాదు, యం రక్షంతి, ఇక్కడుంది అసలు పదం. యం రక్షంతి ప్రచేతస, ప్రచేతసులు అంటే అంగిరసులతోటి సమానులంతా వీళ్ళంతా. ప్రచేతస వరుణో మిత్రో అర్యమ నూచిత్ సదభ్యతే జన. అందరూ శత్రువుల్ని కూడా జయించేవాళ్ళు కావాలి. ప్రచేతసులు ప్రకృష్టమైన చైతన్యం కలిగిన వాళ్ళు, అంగిరస వర్గీయులు, అంగిరసుల తాలూకు వాళ్ళు. ఇదంతా కూడా ఋషులు అరణ్యకాండలో వచ్చిన వాళ్ళంతా అలాంటి వాళ్ళే, అంగిరసులతోటి సమానులు. శరభంగాశ్రమం దగ్గరే వీళ్ళంతా ఉన్నారు, మొత్తం అంతా ఉన్నారు. శరభంగాశ్రమం దగ్గర వర్ణన చూడండి ఎంత గొప్పగా చెప్పారు అంటే, అరణ్యకాండలోనే వస్తుంది ఇది. వైఖానసా వాలకిల్యా సంప్రక్షాళా మరీచిపా అస్మ్యకుట్టాశ్చ బహవః పత్రహారాశ్చ. ఋషులంతా వచ్చారు, చేశాడు, సరిపోతుంది. వర్ణన ఎందుకండి? 1,25,000 శ్లోకాలు కదా, దాన్నే 24,000 శ్లోకాలుగా మార్చారు. కథాభాగం చెప్పుకుంటూ వెళ్ళిపోతూ షార్ట్గా బ్రీఫ్గా చెప్పేటప్పుడు మళ్ళీ ఈ వర్ణనలన్నీ అవసరమా? ఓ పక్కనేమో అయోధ్య వర్ణించారు, ఓ పక్కన ఊళ్ళో వాళ్ళని వర్ణించారు, ఓ పక్కన ఇంకోటి. ఒక ఆయన జోక్ చేశాడులేండి, ఈవిడ ప్రబంధాలు లాగే వర్ణిస్తారండి. అక్కడ అయోధ్య నగర వర్ణన కానీ, అడవి వర్ణన కానీ, లంకా వర్ణన కానీ, ప్రతిదీ కూడా వేదంలో చెప్పిన సన్నివేశమే. సంసారాన్ని, ప్రకృతిని వర్ణించేదే ఉంటుంది అక్కడ. అది మళ్ళీ వేరే చోట మాట్లాడుకున్నాం. ఏదది? టీకేవీఆర్ వేద రామాయణం అన్న దాంట్లో ఉంటుంది, సరదాగా చూడండి. ఇక్కడ చూడండి ఎలాంటి వాళ్ళు వచ్చారో. వీళ్ళందరూ దేవతాంశలు. అక్కడ రామాయణ గాథలో ఉన్నటువంటి విశేషం మాట్లాడుకుందాం మనం, తర్వాత వేదమంత్రాల్లోకి వెళదాం. ఏమిటి? వైఖానస, విఖనసులు అంటే బ్రహ్మదేవుడి గోళ్ళ నుంచి ఆవిర్భవించినారు. వాళ్ళంతా పవిత్రులు. మన గోళ్ళు ఉన్నాయి. ఏమిటవి? గోళ్ళు కానీ, జుట్టు కానీ, ఇలాంటివన్నీ కూడా మన పాపములన్నీ కూడా గోళ్ళ రూపంలో, జుట్టు రూపంలో మొలుస్తుంటాయి. అందుకనే నఖములు, జుట్టు కూడా కట్ చేసుకోవాలి ఎప్పుడు? శుభకార్యాలు వచ్చేటప్పుడు. అదేమిటి? డెడ్ సెల్స్ అంటారు సరే, అలాగా. లోమములు వేరు, రోమములు వేరు. లోమములంటే ఒంటి నిండా ఉండే చోట్లన్నీ లోమములు, రోమములంటే శిరస్సు మీద ఉండేది. అదనమాట, తేడా ఉంటుంది రెండింటికిను. దీని మీద ఓళ్ళంత వివరం అధారణ వేదంలో ఉంది, చూసుకోండి ఒకసారి జాగ్రత్తగా. ఇక వాలకిల్య, వాలకిల్యుల కదా భారతంలో అన్ని చోట్ల ఉంది. వాళ్ళు వాలకిల్యులు. వీళ్ళంతా కూడా రోమముల నుంచి ఆవిర్భవించారు. సంప్రక్షాళ, పాదతీర్థం నుంచి పుట్టిన వాళ్ళు. పెద్దలు దేవతలంతా లేదా మహాబ్రహ్మ గారు కానీ కడుక్కుంటే ఆ పాదతీర్థంలోంచి పుట్టిన వాళ్ళు వీళ్ళు. మరీచిపాహ, కొందరు ఉన్నారు మహర్షులు,
వాళ్ళకి తిండే ఉండదండి. చూస్తారు సూర్యోదయం అవుతుండగా నాలిక తెరిచి అలా సూర్యవంక చూస్తుంటారు. నాలిక వెచ్చబడేసరికి నోరు మూసేసుకుంటారు. మరీచిప సూర్యకిరణాల వేడిని తాగేవారు. కంటి ద్వారా పెడుతుంది, చర్మము ద్వారా వేడి పెడుతుంది. నాల్క మీద సూర్యకిరణం పడగానే అది వేడెక్కేంత వరకు తర్వాత చప్పరించేస్తారు. అలాంటి వాళ్ళు అంటే కొంచెం తక్కువే పఠించాను. మరీచిప అశ్మకుట్ట. అశ్మకుట్టులు అంటే ఏమిటి? ధాన్యాలు ఉన్నాయి కదా, ధాన్యములని రాళ్లతో కొట్టి పొట్టు తీసేసి ఆ గింజలు తింటారు. ఇది రకరకాలు. పూర్వకాలం పంటలు పండిన తర్వాత తూర్పారబట్టే ముందు కాస్త వాళ్ళు ధాన్యం అంతా ఒకతోడు సేకరిస్తారు. అప్పుడు తూర్పారబడతారు. తూర్పారబట్టిన తర్వాత బస్తాల్లోకి ఎక్కించేటప్పుడు దోసిళ్లతోటి ఆ గట్ల మీద వాటి మీద పోస్తుండేవారు. అది ఎందుకంటే అక్కడ యాచన చేసేవాళ్ళు కానీ ఉంచవృత్తి చేసేవారు కానీ అక్కడికి వచ్చి ఆ గింజలు ఏరుకుని పట్టుకెడతారు వాళ్ళు. అది ఉంచవృత్తి. మరి మీకు తెలియదు కానీ రైస్ మిల్స్లో కూడా పాత రోజుల్లో అంటే నాకు 70 దాకా కూడా గుర్తు, మా పల్లెటూరులో చూశాను. ధాన్యం వాడించేటప్పుడు వాళ్ళక్కడ లోపల చీపురుతో తుడిచేవారు కాదు. పొట్టుని కానీ ఊకని కానీ లేదా రంప పొట్టు దాన్ని కానీ ఎప్పుడూ కూడా వాడు చీపురుతో ఊడలేదు. బియ్యం ఉంటాయి, బియ్యాన్ని కూడా చీపురుతో కాదు గుడ్డతోటి తుడిచేవారు. అలాగే ఆ బయట చెప్పులు వేసుకు తిరిగేవారు. లోపలికి వస్తే చెప్పులు బయట వదిలిపెట్టి. అంటే ధాన్యం అంటే ఎంత గౌరవం అండి. దాని మీద వచ్చే ఊక, దాని మీద ఆ తుక్కు, ఇది కూడా జాగ్రత్తగా దానికోసం ప్రత్యేకించి వాటి కోసం కొండ చీపులు ప్రత్యేకించి ఉండేవి. దానికి పసుపు ఇదంతా రాసి చేసేవారు. అంత నియమాలు ఉన్నాయి. ఇవి పోయాయి ఇప్పుడన్నీ కూడా. అంచేత వాళ్ళు ఎవళ్ళు అంటే అశ్మకుట్ట. అంతేకాదు పత్రాహారా, రాలిపడిన ఆకులు మాత్రమే తింటారు వాళ్ళు. అది పత్రాహార. దంతోలు కలిన ధాన్యం ఉంటుంది, దంతములే రోళ్ళుగా కలిగిన వాళ్ళు. ఒకసారి ఆళ్వార్ల కథలో ఉంది ఇది. తిరుమశ్రీ ఆళ్వారు అనుకుంటాను, ఇంకో ఆళ్వార్లు ఒకరు అంచెతుడు ఆయన వేదం చదువుతున్న వాళ్ళు ఈయన చూసి ఆగిపోయారు. చేత వేదం చదివేటప్పుడు ఆ వేద మంత్రాలు స్వస్వరంతో చదివేప్పుడు అలాంటి వాళ్ళు చెవిని పడకూడదు. పాపం బాధపడ్డారు ఆ మహానుభావుడు. బాధపడి వాడు వేదం మర్చిపోయారు. అందుకని నేనేం చేశారు, అక్కడ గట్టు మీద పడి పక్కనే పడున్నటువంటి బురద మట్టి మీద పడున్న ఒక ధాన్యపు కింద తీసి ఆ మట్టిని ఇలా ఇలా తీసేసి గోటితోటి ఆ ధాన్యపు పొర ఇలా తీసి అలా పడేసి దండం పెట్టి ముందుకెళ్ళారట. అదేమిటి? కృష్ణానాం వ్రీహీణాం నకవిద్భిన్నం అని వేదంలో అది. కృష్ణవ్రీహిని గోళ్లతో తుంచి ధాన్యాన్ని బయటికి తీసినట్టుగా పరమాత్మ సృష్టి చేస్తాడు. వెళ్ళి కాళ్ళ మీద పడ్డారు వాళ్ళంతా కూడాను. మనకు ఆళ్వాళ్ళ చరిత్రలో వస్తుంది. అలాగే దంతములు కలిగిన దంతములతోటి, అంటే నాలిక తగలదు, నాలిక తగిలితే ఎంగిలవుతుంది, దంతములతోటి మాత్రమే. అలాంటిది దంతోలు కలిగిన ఉన్మజ్జక, కంఠం వరకు నీటిలోనే మునిగి జపం చేసుకుని దానివల్ల ఆ వరుణ స్పర్శ వల్ల ఆకలి తీరి బయటికి వచ్చేవారు. అలాగే గాత్రశయ్య, గాత్రమే శయ్యగా కలిగిన వాళ్ళు, అంటే చేతులే తలగడా కింద పెట్టుకు పడుకుంటారు, చేతుల్నే నడుము కింద పెట్టుకుంటారు. శయ్య ఏది ఉండదు వాళ్ళకి. గాత్రశయ్య. అశయ్య ఇలా కూడా కాదు, ఒట్టి నేల మీద పడుకుంటారు వాళ్ళు. అశయ్య. అంతేకాదు అభ్రావకాశ, వాళ్ళు పడుకుని మిగిలిన వాళ్ళకి చెట్ల కింద పడుకుంటారు. వీళ్ళలా కాదు, చెట్లు ఉన్నా కానీ బయటకు వచ్చేసి కళ్ళు తెరిచి ఆకాశం కనిపించాలి. అలా ఆకాశ నిలయ వాళ్ళంతా కూడా అలాంటి వాళ్ళు. అభ్రావకాశ, పైన ఆరు బయటే. సలిల విహార, వాయుభద్ర, అలాగే వాయుభట్ర, ఆకాశ నిలయ, అలాగే వృక్షాల మీద ఉండి గాలి పీల్చుకు బతికేవారు. ఇలాంటి వాళ్ళంతా స్థండిల చాయిన దర్భలు వేసి దాని మీద ఉంటే నివాసం చేస్తారు. వ్రతోపవాసిన, వ్రతం చేసేటప్పుడు
వ్రత్యతే అన్నాదికం ఇది వ్రతం, అది వ్రతము. భోగ్య పదార్థములన్నీ వదిలిపెట్టి ఆరాధన చేయుట వ్రతము. అంచేత వ్రతవాసిన దాంత అంటే నిగ్రహం కలిగిన వాళ్ళు. దాంత ఆర్ద్ర పటవాసస అంటే తడి బట్టలతోటే ఉంటారు జానంలో. మన ఇళ్లలో మాత్రం నిషేధము, నిత్య పూజల్లో తడి బట్టలు వాడకూడదు. ఇక్కడ యాగంలో మాత్రం అక్కడ వాళ్ళకి నియమాలు ఉన్నాయి పాపం వాళ్ళకి. అంచేత ఆర్ద్రపట వాసస సజప ఎప్పుడు జపంలో ఉంటారు. తపోనిత్య పంచతపోనిత్య అంటే పంచాగ్నుల మధ్యన కూర్చుని, అంటే 4 రకాల అగ్నులు పైన సూర్య భగవానుడు ఉంటాడు అలాగా. అంతేకాదు అలాగా 4 అగ్నులు పైన సూర్యుడు పంచాగ్నులతో ఉంటారు. ఇలాంటి మహర్షులంతా ఉన్నారు చూసావా. వీళ్ళందరూ కూడా విరూపాస, వీళ్ళందరూ రావాలి. ఇదే చెప్తుంది వేదం. ఇలాంటి వాళ్ళ ఆశీర్వచనం నీకు రావాలి నాయన అంటుంది. అదే వేదం అంటుంది. విరూపాస ఇత్ ఋషయ తే ఇత్ గంభీరవేషస సూనవ తే అగ్నే పరిజజ్ఞిరే. వీళ్ళందరూ కూడా అగ్ని సంగతి బాగా తెలుసున్న వాళ్ళు. విరూపాస రకరకాల వేషాల్లో ఉంటారు. ఋషయ గంభీర వేషస, వేషం అంటే మనం అనుకునేది కాదండి. అక్కడ యజ్ఞాన్ని అనుసరించి ఆ రూపాన్ని ధరించేవాళ్ళు, వస్త్రధారణ చేసేవారు. సూనవ తే అగ్నే పరిజజ్ఞిరే. అందుకనే చూడండి, రాక్షసులు ఎదురైన వాళ్ళు ఉన్నారే, పేరుకి మాత్రం రాక్షసులు వాళ్ళు. వాళ్ళంతా ఋషి సంబంధించిన విశేషాల్లో ఉన్నవాళ్ళే. కరుడు కానీ, దూషణుడు కానీ, కబంధుడు కానీ, విరాధుడు కానీ ఒక్కసారి వాళ్ళ ఫ్లాష్ బ్యాక్లు చూడండి. వాళ్ళందరూ కూడా వాళ్ళ పూర్వజన్మలు చూడండి, ఋషి సంబంధులే. ఎక్కడో తత్వాలు బెడిసి కొట్టే రాక్షసులు అయ్యారు. అలాగా వేద మంత్రాలు, ఋషులు వీళ్ళందరూ కూడా నిన్ను రక్షింతురుగాక. తేనో రుద్ర సరస్వతి సజోష మీఢుష్యంత విష్ణు మృళయంతు వాయు రుభుక్ష వాజో దైవ్య విధాత పర్జన్య వాత పిప్యతాం ఇషం నహ. వీళ్ళందరూ కూడా ఇషం నహ, మాకు భోగాలు పెంచాలి వేదం చెప్తోంది. ఇదే కౌసల్యాదేవి ఆశీర్వచనంలో అంతరార్థము. సజోష అందరూ ఒక్కళ్ళు కూడా పక్కకి ఉండడానికి వీల్లేదు, వాళ్ళందరూ ఒక్కటి కావాలి. వీళ్ళందరూ కూడా రుభువులు అంటే రుభు విభు వాజు అని చెప్పి సుధన్వ మహర్షి పుత్రులు వాళ్ళు, మానవులే. వాళ్ళంతా కూడా సాధన చేత ఇంద్రుడి అనుగ్రహాన్ని పొంది వాళ్ళంతా దేవతా ఋషులు, దేవతలయ్యారు. విధాత పర్జన్యవాత వీళ్ళందరూ అంటే అమ్మవారు కౌసల్య. అమ్మవారు అనగానే మీకంతా సీతాదేవి, లక్ష్మీ వీళ్ళందరూ గుర్తొస్తారు. నేను ప్రేమగా అమ్మనే పిలుచుకుంటున్నాను, కౌసల్యమ్మ. ఆవిడ ఎంత లోతైన భావం చెప్తుందో చూడండి, అది విశేషము. అంతలాగుండాలి. తైత్తిరీయ నారాయణంలో కూడా ఇదే చెప్తారు. ఎక్కడ ఏమిటది? స్వస్తిదా విశస్పతి. విశస్పతి అంటే విశ్వమునకంతటికి కూడా పతి అయినవాడు. స్వస్తి క్షేమం కలిగించుగాక. వృత్ర వివృధో వశీ. వివృధ అంటే రాక్షస మారకుడు ఇంద్రుడు. వృషా ఇంద్ర పుర ఏతున స్వస్థిత అభయంకర. కాకి మీద అస్త్రం ప్రయోగించడంలో రాముడి చమత్కారం ఏమిటో తెలుసిన? కాకి మీద కోపం కాదండి, పనిగట్టుకు వీడు పంపించింది దీనికి. ఏమయ్యా, అరణ్యవాసం చివరికి వచ్చేసింది, రావణాసుని ఎప్పుడు చంపుతావయ్యా? నువ్వు మళ్ళీ వెనక్కి వెళ్ళి కూర్చుంటే మళ్ళీ అడవికి వస్తావా? ఇది జ్ఞాపకం చెయ్యడానికి దేవతలంతా ఇంద్రుడిని ప్రార్థిస్తే ఇంద్రుడు తన పిల్లాన్ని పంపించాడు జ్ఞాపకం చేయడానికి. అందుకనే రాముడు బాణప్రయోగం చేసి, అస్త్రప్రయోగం చేసి, బ్రహ్మాస్త్రం వేసి తేజాలన్నీ తిప్పించాడు లోకాలన్నీ. అది అక్కడ చెప్పాడు కదా, ఎవళ్ళు దేవతలంతా కూడా సపిత్రాచ పరిత్యక్త, అందరూ కూడా వదిలిపెట్టారు. అంటే రాముడు జ్ఞాపకం చేశాడు,
నేనెక్కడ ఆగలేదు. మీరు జ్ఞాపకం చేయడానికి పంపించారు. ఇదిగో బాణప్రయోగం చేస్తున్నాను, మీకు ఎవరికైనా చేతనైతే కాకిని రక్షించండి అన్నాడు. అందుకని నెత్తి నోరు కొట్టుకున్నారు వాళ్ళంతా. అందుకని బాణప్రయోగం, అంతే తప్ప సీతమని గాయపరిచాడు ఇంత సింపుల్, మామూలుగా సెకండరీ ఇవన్నీ కూడాను. అది అక్కడ ఉన్నది. అందుకనే అనుజగామ, నిజంగా అదే అస్త్రం అయితే కాల్చి పారేయాలి కాకిని, బ్రహ్మాస్త్రం కదా, కాల్చి పారేయాలి. అనుజగామ కాదు, అనుజగమ ఆశ్చర్యం. హరిశ్చంద్రుడు నడుస్తుంటే నక్షత్రుడు వెనకాలేటట్టు, వాడు ఎవడో ఇంట్లోకి వెళ్ళాడు, ఈయన బయట ఆగిపోతాడు. దేవత ఇంటికి వెళ్ళాడు, బయట ఆగిపోతుంది ఇక్క ఆ బాణం, కాకి లోపలికి వెళ్ళగా నేను అలా. చివరికి ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? కాకి ననుగన్న తల్లి నా భాగ్యమా నారాయణి రక్షించవి అంటూ శివలోకానికి వెళ్ళాట పాపం. ఏమని చెప్పి? కావు మనసు మొదలుపెట్టగా కావు కావు అంటున్నా రక్షించట్లేదు. అమ్మవారి చేతిలో కాకాసురుడి విగ్రహం ఉంటుంది. వాడెవడు అంధకాసురుడు అన్నవాడు, వీరకుడు అన్నవాడు అక్కడ ఆయుధంగా ఉంటాడు. అంచేత అలాంటి దాన్ని కాకిగా పెట్టుకున్నావు. నేను కాకిని కదమ్మా అంటే, ఒకసారి రామాయణంలో భావాలకి చాలా కీర్తనలు రాస్తుంటే మా అన్నగారు టీకే వేయంగా అడిగారు, మరి కాకాసుర వృత్తాంతానికి ఏమైనా దొరికిందా నీకు కీర్తనలోను అన్నారు. అంటే వెతికితే అప్పుడు ఐడియా వచ్చింది. ననుగన్న తల్లి నా భాగ్యమా అన్నది కాకాసురుడు పార్వతీదేవిని అడిగినట్టుగా కావు మనసు నన్ను బురబెట్టగా అంటే ఆవిడ చెప్పింది అమ్మ కాళ్ళట్టుకొని వచ్చాడు, సరదాగా చెప్పా. అంటే మనల్ని పరవశించాడు. అద్భుతంగా ఉందిరా బాబు అన్నాడు ఆయన. అలాగా అభినందించారు వాళ్ళందరూ కూడా మమ్మల్ని. అందుకని అంచేత వీళ్ళందరూ కూడా అమ్మ మాటల లోపల ఎంత లోతుందో చూడండి. కాబట్టి పుర ఏతున సర్వదా స్వస్తిద అభయంకర, ఆయన వర్ష సూచకుడైన వాడు, మాకు క్షేమం కలిగించాలి. వీళ్ళంతా మామూలు వాళ్ళు కాదండి, దేవతలంతా. మన ఒక చోట రాముడు అంటాడు, నందంతి ఉదితే ఆదిత్యే నందంతి అస్తమిత ఉరవు అంటారే, నవబుద్ధ్యంతి మానవ జీవితక్షయం. ఒకరోజు గడిచిపోయినప్పుడు గుర్తుపెట్టుకోరు. కానీ వీళ్ళందరూ కూడా ప్రతివాం సూర ఉదితే సూక్తై మిత్రం హువే వరుణం పూతదక్షం యయో అసూర్యం అక్షితం జ్యేష్టం విశ్వస్య యామన్ ఆచిత జగంతు. ఈ మహర్షులందరూ సూర్యోదయం కాగానే జపాలు చేసుకోవడం దీనికోసం కాదండి. వాళ్ళు ఏం చేస్తారు? ప్రతివాం సూర ఉదితే, సూర్యుడు ఆవిర్భవిస్తూ ఉండగా సూక్తై మిత్రం హువే, మంచి సూక్తులతోటి మిత్రుని ఆహ్వానిస్తారు. మా రాజు బాగుండాలి, ప్రజలు బాగుండాలంటూ. వరుణం పూతదక్షం, వరుణదేవుణ్ణి ఆహ్వానిస్తారు. యయో అసూర్యం అక్షితం, ఎవరి బలమైతే ఎక్కడిని లొంగదో ఎవరికి అలాంటి బలాన్ని జ్యేష్టం విశ్వస్య యామన్, అలాంటిది యుద్ధాలలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆచిత జగంతు. అది అలాంటి మహర్షులు నిన్ను రక్షింతురుగాక అంటోంది అమ్మవారు కౌసల్యాదేవి. ఇంకొక మాట కూడా చెప్పుకుందాం. దధిక్రాంబ ప్రథమం అశ్విన ఉషసం అగ్నిం సమిద్ధం భగం ఊతయే హువే. వీళ్ళందరూ దేవతలు. మళ్ళీ ఒక్కోదాని పెద్ద కథ ఉంటుంది అంచేత చెప్పటల్లా. అంతేకాదు విశ్వే దేవాస అద్య స్వస్తయే వైశ్వానరో వసు అగ్ని స్వస్తయే దేవా అవంతు రుభవ స్వస్తయే స్వస్తినో రుద్ర పాతు అంహస. ఇంతమంది దేవతలంతా మహర్షుల చేతుల్లో ఉన్నారు, ఆరాధనలో ఉన్నారు. స్వస్తిన ఇంద్ర వృద్ధశ్రవా స్వస్తిన పూషా విశ్వవేదా స్వస్తిన తాక్ష్యో అరిష్టనేమి స్వస్తినో బృహస్పతి దదాతు. ఇది అక్కడ కౌసల్యాదేవి చెప్పింది. నిన్ను ఋషులందరూ కూడా చేసిన తపస్సుల ద్వారా, ఆరాధన ద్వారా వాళ్ళందరూ కూడా ఆశ్రమవాసమయంలో నిన్ను రక్షింతురుగాక. ఎంత అందమైన మాట అండి. అందుకనే దేవతల అనుగ్రహం అంతా రాముడికి దొరికింది. ఎలాగా? రాముడు మానవుడిగా వచ్చిన పరమాత్మే. వీళ్ళంతా కూడా నువ్వు మలచిన ఈ రూపం నీకే నైవేద్యం స్వామి, నీకు శక్తి లేదని కాదు, మేమంతా చేసావు, మా మధ్యకు వచ్చావు, మా దగ్గర నువ్వు ఇచ్చినవి నీకు ఇస్తున్నాం.
మనం కొబ్బరికాయ కొట్టామంటే ఆ కొబ్బరికాయ మనం సొంతంగా తయారు చేసామా? భగవంతుడు ఇచ్చిందే కదా. పాలు ఆవు ఇచ్చిన వాడు భగవంతుడే కదా. ఆ పాలు పట్టుకెళ్ళి ఆయనకి ఇచ్చి ఆయన పేచే మనం తాగేస్తున్నాం. కొబ్బరికాయ చెప్ప సగమేమో గుళ్ళు కొనేస్తారు వాళ్ళు, మనం సగం తెచ్చుకుంటుంటాం. ఏమన్నా కొబ్బరికాయ కొట్టానండి దుంపదగా, కొబ్బరికాయ సగంలా పట్టుకొచ్చేస్తున్నావు నువ్వు, ఏం తెలివితేటల్లా. అగో అల్లాగ పరమాత్మ రక్షిస్తాడు మన్ని అంటూ చెప్పుకుంటాం. మళ్ళీ విశేషం ఇంకో దాంట్లో మాట్లాడుకుందాం. అంతవరకు స్వస్తి.